వెల్కమ్ టు సుమన్ టీవీ. మనతో పాటు ఉన్నారు డిజిటల్ ఎక్స్పర్ట్ రామ్. నమస్కారం అండి. నమస్కారం సార్. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే అంటే స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ కావచ్చు, చిన్న వ్యాపారులు కావచ్చు, వీళ్ళు గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి? ఓకే. సో గూగుల్ మై బిజినెస్ అనేది ప్రీవియస్లో మొబైల్ అప్లికేషన్ ఉండే. సో ప్లే స్టోర్కి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకునేవాళ్ళు. బట్ అప్లికేషన్ అనేది ప్లే స్టోర్ నుంచి తీసేశారు. సో ఇప్పుడు గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే గూగుల్లోకి వెళ్ళేసి గూగుల్ మై బిజినెస్ అని సెర్చ్ చేసినప్పుడు గూగుల్ ఇస్తుంది. థింగ్స్ ఏంటంటే ఇక్కడ ఫ్యూ క్వరీస్ ఉంటాయి. గూగుల్ బిజినెస్లో మన ప్రొఫైల్ రావాలి అనుకుంటే సో మనం ఫస్ట్ గూగుల్కి వెళ్ళేసి గూగుల్ మై బిజినెస్ అని సెర్చ్ చేయాలి. సెర్చ్ చేసిన తర్వాత మనకి కొన్ని ఫ్యూ క్వశ్చన్స్ ఇస్తుంది. ఏంటి అంటే ఫస్ట్ బిజినెస్ నేమ్ ఇచ్చిన తర్వాత అది ఏ కేటగిరీకి వస్తుంది, తర్వాత కేటగిరీకి వచ్చిన తర్వాత మీ డీటెయిల్స్ ఏంటి, అడ్రస్ ఏంటి, ఏ టైం నుంచి ఏ టైంకి ఓపెన్ ఉంటుంది, అవర్స్ అన్ని ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ తర్వాత మీరు లైవ్లో వీడియో షూట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ టైంలో ఏంటి అంటే ఖచ్చితంగా బిజినెస్కి నేమ్ బోర్డ్ అనేది మ్యాండేటరీ యాజ్ ఆఫ్ నౌ. సో నేమ్ బోర్డ్ లేకుండా బిజినెస్ అనేవి లిస్ట్ అవ్వవు ఇప్పుడు గూగుల్ నేమ్ బోర్డ్ వెరిఫికేషన్ పర్పస్. ఎందుకనంటే ఎవరైనా సరే ఇప్పుడు ప్రీవియస్లో ఎలా జరిగేది అంటే కీవర్డ్స్ కోసం మల్టిపుల్ బిజినెస్ అన్ని ర్యాంక్ చేసేవాళ్ళు, ఇండెక్సింగ్ చేసుకునేవాళ్ళు, బిజినెస్ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు దాన్ని ఓవర్కమ్ చేయడానికి లైవ్ వీడియో అనేది వచ్చింది. సో ఖచ్చితంగా ఆ బిజినెస్ ప్రిమిసెస్లో ఉండాలి, ఆ లొకేషన్లో ఉండాలి, ఆ లొకేషన్ వీడియో షూట్ చేయాలి, అప్పుడు అది అప్రూవ్ అవుతుంది. సో ఇందులో వెరిఫికేషన్ మెథడ్స్కి వచ్చేసి మొబైల్ వెరిఫికేషన్ ఒకటి ఉంటుంది, వీడియో వెరిఫికేషన్ ఉంటుంది. సో ఇవన్నీ చేసుకున్న తర్వాత బిజినెస్ ప్రొఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. సో 24 to 48 hours టైం పడుతుంది. ఇంకోటి ఏంటి అంటే ఒక నెంబర్తో మల్టిపుల్ బిజినెసెస్ క్రియేట్ చేయలేం. ఈ బిజినెస్ ప్రొఫైల్తో మ్యాప్ అంటే గూగుల్ మ్యాప్ లొకేషన్ చేసుకోవచ్చు. దీనికి ఏమంటామంటే కోఆర్డినేట్స్ అంటాం. ఎగ్జాక్ట్గా మీ లొకేషన్ ఎక్కడ ఉంటుందో ఆ లొకేషన్కి మ్యాప్ రెడ్ ఐకన్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు తీసుకెళ్ళి ప్లేస్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జాక్ట్గా ప్లేస్ చేసినప్పుడు ఇది అక్యురేట్గా తీసుకుంటుంది. అక్యురేట్ మీన్స్ ఒక 30 meters 40 minutes అటు ఇటు ఉంటుంది, బట్ అక్యురేట్గా తీసుకుంటుంది. మీరు జూమ్ చేసుకొని ఎగ్జాక్ట్ లొకేషన్లో ప్లేస్ చేసుకోవాలి. ఓకే సార్. అంటే ఇప్పుడు గూగుల్ యాడ్స్ ఎలా ఉపయోగపడుతుంది గూగుల్ బిజినెస్ వాళ్ళకి? సో గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ మీకు ఒకసారి అప్రూవ్ అయిన తర్వాత మీకు ఒక ఆప్షన్ వస్తుంది ప్రమోట్ అని. సో ఆ ప్రమోషన్లోకి వెళ్ళినప్పుడు ఏ కీవర్డ్స్ని వెళ్ళాలనుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టేక్ ఐ హాస్పిటల్. సాయి కేర్ అనుకున్నప్పుడు ఐ హాస్పిటల్ నియర్ మీ అని కొట్టవచ్చు, బెస్ట్ ఐ హాస్పిటల్ అని కొట్టవచ్చు, బెస్ట్ ఐ డాక్టర్ అని కూడా కొట్టుకోవచ్చు. సో ఇలా ఏంటి లిస్ట్ అవుట్ చేసుకోవాలి ఫస్ట్ మన కీవర్డ్స్. ఏ కీవర్డ్స్కి మన బిజినెస్ రావాలి అనేది లిస్ట్ అవుట్ చేసుకున్న తర్వాత ఎస్ఈఓ నాట్ లైక్ ఎస్ఈఓ కీవర్డ్స్కి యాడ్ అన్నప్పుడు ఈ కీవర్డ్ కొట్టినప్పుడు మన బిజినెస్ రావాలని పెట్టుకుంటున్నాం కదా. సో కీవర్డ్స్ కొడితే మన నేమ్ అనేది రావాలి, బిజినెస్ నేమ్ అనేది రావాలి. సో దానికోసం మనం కీవర్డ్స్ ఇచ్చుకుంటాం అనమాట. సో ఆ కీవర్డ్స్ అన్ని ఏవైతే కీవర్డ్స్ ఇస్తారో ఆ కీవర్డ్స్కి మీ బిజినెస్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఇందులోకి వచ్చినప్పుడు మనకి 2 క్యాంపెయిన్స్ ఉంటాయి. వన్ ఈజ్ స్మార్ట్ క్యాంపెయిన్, వన్ ఈజ్ రెగ్యులర్ క్యాంపెయిన్స్ అంటాము. ఈ స్మార్ట్ క్యాంపెయిన్ ఏంటి అంటే మీకు ఒకటే క్యాంపెయిన్ మ్యాప్లో వస్తుంది. గూగుల్ మ్యాప్లో కూడా మనం యాడ్ వేసుకోవచ్చు. ఇది చాలామందికి తెలియదు. రెగ్యులర్గా గూగుల్ మ్యాప్లో స్పాన్సర్డ్ అని వస్తుంది. అంటే మీకు రివ్యూస్ ఉన్నా లేకపోయినా కొత్త బిజినెస్ అయినా కానీ మీరు గూగుల్ మ్యాప్లో మీ యాడ్ని వేసుకోవచ్చు. గూగుల్ మ్యాప్ అది వెబ్సైట్లో డిస్ప్లే అవుతుందా, మ్యాప్లో డిస్ప్లే అవుతుంది? మీ అడ్రస్సే డిస్ప్లే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హాస్పిటల్ అని కొట్టినప్పుడు ABCD అని ఉంటాయి ఆర్గానిక్గా. సో ఇవన్నీ మరి మీ కొత్త బిజినెస్ అయినా కానీ మీరు గూగుల్కి మనీ పే చేశారనుకోండి స్పాన్సర్లో స్మార్ట్ క్యాంపెయిన్లో, ఆటోమేటిక్గా గూగుల్ మ్యాప్లో మీ టాప్లో ఉంటుంది. మీరు మనీ లైక్ ఏ కీవర్డ్కి అయితే పెట్టుకుంటారో ఆ కీవర్డ్కి గూగుల్ మ్యాప్ యాడ్ చేసుకోవచ్చు. ఇలానే కాకుండా మనకి గూగుల్లో మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసి ఏమో సెర్చ్ క్యాంపెయిన్స్ అంటాం. సో ఏ కీవర్డ్స్కి ప్లేస్ కావాలి అప్పుడు యాడ్ డిస్ప్లే అవుతుంది, దాన్ని సెర్చ్ యాడ్ అంటాం. ఇట్స్ డిపెండ్స్ ఆన్ కీవర్డ్స్. ఇది బిజినెస్ ఓనర్స్ ఏంటి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు గూగుల్కి క్యాంపెయిన్ చేసుకునేటప్పుడు ఇప్పుడు మనం ఇందాక తీసుకున్నట్టుగా ఒక ఐ హాస్పిటల్ తీసుకున్నాము. బెస్ట్ ఐ హాస్పిటల్ నియర్ మీ అనేది కీవర్డ్ కొట్టినప్పుడు నా యాడ్ రావాలి అనుకున్నాము. ఇప్పుడు గూగుల్కి ఎలా తీసుకుంటుంది అని అంటే ఒక్కొక్క వర్డ్ని కట్ చేసుకుంటుంది. బెస్ట్ ఐ హాస్పిటల్ నియర్ మీ. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే బెస్ట్ కొట్టినా వస్తుంది, ఐ కొట్టినా వచ్చేస్తుంది, నియర్ కొట్టినా వచ్చేస్తుంది. ఐ రిలేటెడ్ నేను ఏదైనా సరే ఐ రెమెడీస్ అనేది కొట్టినా కానీ వస్తుంది. ఇక్కడ మీకు కావాల్సింది ఏంటి బిజినెస్, అక్కడ ఏమవుతుందంటే బ్రాడ్నెస్ అయిపోతుంది. దీన్ని ఓవర్కమ్ చేయడానికి మనకి ఏంటి అంటే ఎగ్జాక్ట్ మ్యాచ్, ప్రైస్ మ్యాచ్ అనేసి ఉంటాయి.
సో ఆ కీవర్డ్కి మీరు ప్రైజ్ మ్యాచా బ్రాడ్ అసలు పేర్ మ్యాచా ఎగ్జాక్ట్ మ్యాచ్ అని ఇవ్వాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ఖచ్చితంగా బెస్ట్ ఐ హాస్పిటల్ నియర్ మీ అని కొట్టినప్పుడు మాత్రమే మీది డిస్ప్లే అవుతుంది. సో అది కీవర్డ్స్ సెర్చ్ క్యాంపెయిన్స్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే డిస్ప్లే క్యాంపెయిన్స్ అంటాం. ఈ డిస్ప్లే ఏంటి అంటే మనము యాడ్సెన్స్లో రెవెన్యూ కోసం వెబ్సైట్స్ ఎవరైతే మౌంటేషన్ అయి ఉంటాయో ఆ వెబ్సైట్స్లో గూగుల్ డిస్ప్లే చేస్తుంది. సో అవి ఎలా వస్తుంటే ఆర్టికల్ మధ్యలో వస్తుంది. మీరు ఏదైనా 123telugu.comకి వెళ్ళారని డిస్ప్లే యాడ్స్ అంటాం. మీరు 123telugu.com కానీ ఏ సైట్కి వెళ్ళినా కానీ మన బడికి వెళ్ళినా ఉంటాయి. రిజల్ట్స్ కోసం వెళ్ళే సైట్లో ప్రతి సైడ్కు ఉంటాయి, మొత్తం ఉంటాయి. అవన్నీ ఏంటంటే మౌంటైజ్ అయిన సైట్స్. సో మౌంటైజ్ అయిన సైట్ రెవెన్యూ ఎర్నింగ్ సైట్స్ అవి వాళ్ళకి వస్తుంది. సో ఇదేంటి అంటే ఏ సైట్కి అయితే ఎక్కువ ఫ్లోటింగ్ ఉంటుందో, ఏ సైట్ని అయితే పీపుల్ ఎక్కువ యూస్ చేస్తారో ట్రాఫిక్ ఉంటుంది ఆ సైట్లో గూగుల్ డిస్ప్లే చేస్తుంది మీ యాడ్ని. ఫర్ ఎగ్జాంపుల్ నేను V6 పేపర్లో యాడ్ చేయాలనుకుంటున్నాను. V6 పేపర్ సెంటర్ యాడ్ చేయాలనుకుంటే టూ ఎక్స్పెన్సివ్. అదే మీరు V6 ఈ పేపర్లో గూగుల్లో యాడ్ ఈ పేపర్ చదువుతా ఉంటే మధ్యలో వచ్చేస్తుంది. సో ఏంటి అంటే మీకు కాస్ట్ తక్కువలో న్యూస్ పేపర్లో కూడా యాడ్ వచ్చినట్టుగా ఉంటుంది. అలా టాప్ సైట్స్లో కూడా మీ యాడ్ని వేసుకోవచ్చు. ఇట్స్ ఏంటి అంటే గుడ్ రిజల్ట్స్ వస్తుంది. కంపేర్ టు ఆల్ మార్కెటింగ్ స్ట్రీమ్స్ డిస్ప్లే ఈజ్ ద వెరీ లెస్ కాస్ట్ పర్ వ్యూ అవుతుంది, లేదంటే కాస్ట్ పర్ క్లిక్ CPC అని అనుకోవచ్చు, CPP అని వెళ్ళుకోవచ్చు. ఇంకోటి కూడా కాస్ట్ ఫర్ ఇంప్రెషన్ అని కూడా వెళ్ళిపోతుంది. చూసినందుకు ఇంత చాలా లెస్ ఖర్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 రూపీస్ పెట్టారనుకోండి డిస్ప్లే క్యాంపెయిన్లో 30,000 మెంబర్స్కి వెళ్తుంది. అంటే గూగుల్ ప్రొఫైల్ బిజినెస్కి చాలా హెల్ప్ఫుల్ అంటారు. గూగుల్ ప్రొఫైల్లోకి వెళ్ళిన వాళ్ళకి ఈ సెర్చ్ యాడ్స్ మ్యాప్ యాడ్స్ యూజ్ అవుతాయి. సో ఇంకా అడిషనల్గా వెళ్ళాలనుకున్న వాళ్ళకి డిస్ప్లే ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. సో దెన్ వన్ మోర్ ఆప్షన్ ఏంటంటే వీడియో క్యాంపెయిన్స్. సో ఇలా మల్టిపుల్గా మనం గూగుల్ యాడ్స్లో యూస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి.